తన గురించి మీకు ముందు నుంచే తెలిసిందే కదా. మనం ఎంత చేసినా వాళ్ళు అలాగే మాట్లాడతారు. మనం అలాంటివి విని విన్నట్టే ఉండాలి. తిరిగి మనం కూడా ఆవేశపడితే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? సర్లే, నేను ఆవేశపడే ప్రతిసారి నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వు ఒకదానికి బయలుదేరి వస్తూ ఉంటావు. ఇదిగో ముళ్ళకంపకి కోపం మరీ ఎక్కువైపోతుంది. తగ్గించుకోవాలి. నాకు వచ్చే కోపానికి వాడికి కళ్ళు బాగాలేవు కాబట్టి సరిపోయింది, లేకపోతే కాళ్ళు విరగొట్టేవాడిని. ఏం పర్వాలేదులేండి. తనకి నయమైపోయిన తర్వాత ఏదో ఒక మంచి ముహూర్తం చూసి మీ కోరిక కూడా తీర్చుకుందరు గాని. నర్స్, మనోజ్ రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చేసారు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అతనికంతా బానే ఉంది. మనకి వాడితో ఆడుకునే టైం ఎప్పుడో కాదు, ఇప్పుడే వచ్చింది. ఎక్కడికండి? అలాగే సార్, నేను చూసుకుంటాను. డాక్టర్ గారు, మా మనోజ్ ఎలా ఉంది? తన రిపోర్ట్స్ ఇప్పుడే చూశాను, అంతా బానే ఉంది. తను మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నువ్వు తనకి కట్లు విప్పి. ఇంతకంటే మంచి అవకాశం రాదు. వాడికి సరైన బుద్ధి చెప్పాలి. సిస్టర్ ఒక నిమిషం చెప్పండి. వాడికి కట్లు ఒక 2-3 రోజుల తర్వాత విప్పొచ్చా? లేదు, డాక్టర్ గారు చెప్పేశారు కదా, ఇప్పుడే విప్పేయాలి. మీరు తన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నాకేం అర్థం కావట్లేదు. ఎందుకండి 2 రోజుల దాకా ఆగమంటున్నారు? వాళ్ళు విప్పేస్తా అంటున్నారు కదా. మీనా, అలా కాదు సిస్టర్. 2 రోజుల తర్వాత విప్పితే ఏమైనా సమస్య ఉంటుందా? అలాంటిదేం లేదే. అయినా ఎందుకలా అడుగుతున్నారు? ఎవరైనా పేషెంట్ కి తొందరగా నయం అవ్వాలని కోరుకుంటారు. మీరేంటి ఇలా అడుగుతున్నారు? ఏమీ లేదు, మీరే చూసారు కదా వాడు ఎంత కంగారు మనిషి. అందుకే వెంటనే కాకుండా ఒక 2-3 రోజుల తర్వాత విప్పితే బాగుంటుందేమో. కాస్త వాడి భయం కూడా తగ్గుతుంది కదా. కానీ నేను కానీ కట్లు విప్పకపోతే డాక్టర్ గారు నా మీద కోపడతారు. ఒకసారి నేను చెప్పే మాట్లాడండి. 2 రోజుల తర్వాత మీరే ఇంటికి వచ్చి వాడి కట్లు విప్పండి. ఇప్పుడైతే మేము వాడిని ఇంటికి తీసుకెళ్ళిపోతాం. కావాలంటే అప్పుడు కూడా మీకు మళ్ళీ ఫీజు ఇస్తాను, అర్థం చేసుకోండి. ఏమండి, ఇప్పుడు ఇదంతా మనం చేసినట్టే తెలిసిపోతుందేమో. అది ఏమీ జరగదు. సిస్టర్ ఉంది కదా, మొత్తం తనే చూసుకుంటుంది. ఏం సిస్టర్, అలాగే చేస్తారు కదా? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు సమాధానం కావాలా? ఈ 2000 కావాలా? ఈ 2000 కావాలి. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడు ఉంటుంది వాడికి. పద. రోహిణి, ఇంకా ఎంతసేపు ఈ చీకటి రాజ్యాన్ని ఈ రాజాలాలి? నాకు చిరాకు వస్తుంది. త్వరగా కట్లిప్పేస్తే ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకు తొందరపడతావు? వాళ్ళు రిపోర్ట్స్ చూసి అంతా బాగుంది అనుకుంటే వాళ్ళే వచ్చి విప్పేస్తారు కదా. వీడికి అంతా బానే ఉందని చెప్పేశారు కదా, ఇక వీడికి కాగట్లేదు. వాళ్ళు వచ్చి కట్లు విప్పేదాకా ఇలాగే చంపేస్తూ ఉంటాడు. రండి సిస్టర్, ఇక్కడ బండి ఆగేలా లేదు. త్వరగా విప్పండి కట్లు. లేదు, డాక్టర్ గారు రిపోర్ట్స్ చూశారు, అంతా బాగానే ఉందన్నారు. కానీ వెంటనే కట్లు విప్పితే మళ్ళీ సమస్య మొదటికి వస్తుందేమో అని కాస్త డౌట్ పడ్డారు. మళ్ళీ సమస్య మొదటికి వచ్చేలా ఉందా? ఎందుకు? నాకేం తెలుసండి, డాక్టర్ గారు చెప్పింది నేను మీకు చెప్పాను. అవునా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకోసారి రిపోర్ట్స్ మళ్ళీ చెక్ చేస్తున్నారు. అప్పుడు కట్లు విప్పాలో లేదో చెప్తారు. అప్పటిదాకా కాస్త మీరు ఆగాలి. అదేంటి, అంతా బానే ఉంది, కట్లు విప్పేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు కదా, మళ్ళీ ఇదంతా ఏంటి? లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండలేను. ఆగు, ఏం చెప్తున్నావు? చూడండి సార్, డాక్టర్ గారు చెప్పింది నేను మీకు చెప్పాను. లేదు, మీకు అంత తొందరగా ఉంటే కట్లు విప్పేద్దాం. మహా అయితే ఏమవుతుంది, మీ కళ్ళే పోతాయి. జీవితంలో మీరు ఇంకెప్పుడు ఈ ప్రపంచాన్ని చూడలేరు. అమ్మో, మీరు అలాంటి మాటలు మాట్లాడకండి సిస్టర్. ఇక్కడ నా గుండె ఆగిపోయేలా ఉంది. సిస్టర్, నెగిటివ్గా మాట్లాడకండి. ఉన్న విషయం చెప్తుంటే నెగిటివ్ ఏంటి పార్లరమ్మా? ఈ విషయం అమ్మకి తెలిస్తే బాధపడుతుందేమో. అవునవును, బాధపడుతుంది. ఇప్పుడే అన్నారు కదా, అంతా మా అమ్మ వాళ్ళే అని. మీరు కట్టు విప్పండి సిస్టర్, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. అరే, నువ్వు నో మీరా, నా కళ్ళు వస్తాయి, నీకు కుళ్ళు కదా. ఏం మాట్లాడుతున్నారు? డాక్టర్ చెప్పింది వినకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఆవిడ మీ మంచి కోసమే చెప్తున్నారు. అయితే ఓకే, త్వరగా డిశ్చార్జ్ రాసేయండి, మేము ఇంటికి వెళ్ళిపోతాం. రే రవి, వాళ్ళు ఆ డిశ్చార్జ్ ఏర్పాట్లేవో చూడండి. రవి, మరి ఈరోజు ఇంటికి వెళ్ళిపోతాం. ఎవరైనా చూస్తే నాకు నిజంగానే కడిపోయా అనుకుంటారా? ఏదో టెంపరీగా గంటలు కట్టారు, ఎందుకు కావాలని చేతులు పట్టుకొని తీసుకొస్తున్నారు? దూరం జరగండి. నేను చూడనిలా, నేను నడవనిలా. చూడండి ఎలా నడుస్తాను. జాగ్రత్త, గేటు తట్టుకొని పడతావు. అమ్ము, చెప్పానా అన్నానా? పడ్డావా? పళ్ళు రాడాయా? నానంటే కళ్ళు పోతాయని, నన్నంటే పళ్ళు రాతాయని. ఇంకోసారి నీ డబ్బులు నేను మింగానంటే కాళ్ళు. మీరు ఇంకా ఏమి అనద్దు. ఆ నోరేసుకుని ఏమంటే అది అయిపోతుంది. ఆ నాలుగు మీద మచ్చున్నట్టుంది. మచ్చ కాదు, మంట, కడుపు మంట. నేనేదంటే అది అయిపోతుంది. రే, వీడు నోరు జారకపోతే నేను నా నోరు జారను. రే, ఇంటికి రాగానే మొదలెట్టావా? పడడం మొదలు పెట్టాడు పాపం. రే, నడవడం ప్రాక్టీస్ చేయరా? పుడి అడుగులు, తప్పుడు అడుగులు వేస్తూ నడక నేర్చుకో. ఏంటి కనిపించట్లేదా? రా, నీ కళ్ళకి గంతలు కట్టి తీసుకొస్తాను. గాంధారిలా నువ్వు, దుర్యోధనులా వీడు, రాజ్యం ఎదురు గాని. పళ్ళు రోల్తాయి. వాడిగా ఇంకా రాలేదు. నువ్వు నన్ను ఏదైనా అంటే నీకు నువ్వు నోరు తిప్పి ఏదంటే జరుగుతుంది.
అబ్బో వీడి పెద్ద మునీశ్వరుడు దిగొచ్చాడు హారతివా నువ్వు నీ మొగుడు వీడి బాబు ఏనాడు కోరుకున్నారు కనుక ఇలా చూడు మీరేమన్నా అన్నావుటే ఏమవుతుంది వీడి చేతులు కాల్తాయి. అమ్మా ఎంతసేపు ఈ మనోజ్ పూరి గోవింద 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 అన్నానా చెప్పానా? హారతిస్తానంటే తీసుకుని ఏంటి మీరు చేసిన పని ఆ హారతి పళ్ళం పైకి ఎలా లేచింది బాలు అన్నాడు కదా మనోజ్ చెయ్యి కాలుతుంది అని అందుకే కాలింది రేయ్, బాగా కాలిందా? అమ్మా ఏం జరుగుతుందమ్మా? ఏమీ లేదు, నువ్వే కొంచెం ఎక్కువ చేస్తా. లోపలికి పద. ఉండు ఉండు, ఉండు. రేయ్, జాగ్రత్త రా, గడప తట్టుకొని పడతావు. బాలు ఏయ్, మెల్లగా. జాగ్రత్త. రేయ్, చూసుకొని జాగ్రత్త రా. ఓయ్! చెప్పానా అన్నానా? బాలు నువ్వు నోట్ పుస్తకం లేవా ఈ ప్రపంచంలో మాట్లాడకుండా ఉండలేని ఏకైక ప్రాణి బాల్. రే చూసుకుని నడవాలి కదా. ఓహో సారీ రా, నువ్వు చూడలేవు కదా. జాగ్రత్త రా, ఈ 2 రోజులు కళ్ళ గంతలు ఉన్నట్టే నోటికి ఫ్లాష్ వేసుకో. ఎందుకురా? నువ్వు ఏదో ఒకటి వాగుతావు, నేను ఏదో ఒకటి అంటా, నేను అన్నది అలాగే అవుతుంది. రే బాలు, వాడు అనడు, నువ్వు అనకు. రోహిణి వీడు వచ్చిన వాళ్ళందరికీ నా కళ్ళు ఎలా పోయాయో కథలు కథలుగా చెప్తాడు. నా బ్యాండేజ్ కనపడకపోతే ఎవరు ఏం అడగరు కదా. ఆ కూలింగ్ గ్లాస్ ఇవ్వు. మనోజ్ ఇదిగో వాడి కోసం ఏడ్చి ఏడ్చి అమ్మ కళ్ళు చూడు ఎలా అయ్యాయో. నువ్వేం జాలి చూపించక్కర్లేదు మంచిది. ఆ కంపు నోరేసుకుని ఏమి అనకపోతే అంతే చాలు అయ్యో ఏంటండి ఇది శాపం పాప వదిలేయండి నా జోలికి రావద్దని చెప్పు. వస్తే ఏం చేస్తావు ఏం చేస్తానా? ఏం చేస్తానా? ఆపండి ఏంటండి ఇది చూడు పార్లరమ్మా, నీ మొగుడి కళ్ళు పోతాయి అన్నారు, పోయాయి. హీరోలా వెళ్ళి కమెడియన్లా తిరిగి వచ్చాడు. ఇక నువ్వేమైనా అంటే నిన్ను మీనా ఆగు. ఏంటిది పొట్టపగలు? హెచ్చి, మీకున్నా లేకపోయినా నాకుంది మరెందుకు సపరేట్ గా లాక్కుని ఇక్కడ పడేసావు? మీ అన్నయ్య ఎన్నైనా నింగు ఉండొచ్చు కానీ మీరు అలా ఏడిపించడం ఏం బాలేదు ఆయన ఎంత విధమైనా చిచి ఆయన ఎలాంటి వాడైనా మనం జాలి దయ చూపించాలి కదా జాలే దయ్య కరుణ ఎందుకు మాతా మీనానందమయ్యి? వాడు ఏ పాపం చేయలేదని జాలి చూపించాలి, ఏ పుణ్యకార్యం చేశాడని దయ చూపించాలి, ఎప్పుడు మనిషిలా ప్రవర్తించాడని కరుణ చూపించాలి. ఇలాంటి టైంలో ఆడుకోవడం ఏంటి మానవత్వం లేకుండా చేయి కాలేలా చేయడం ఏంటి ఓ అదా, దాని ముందు వాడేమన్నాడు వెళ్ళదా? మనం ఎంత కష్టపడి డబ్బు పోగేసి వాడి హాస్పిటల్ బిల్లులు కడితే అందులో నుంచి మనం దొబ్బేమని తిట్టాడు. వాడిని ప్రపంచంలో సాలెపురుగు కూడా పాపం అంటారు, అంత మాట అంటాడా? అతని గురించి తెలిసిందే కదండి నా గురించి నీకు తెలీదా మరి? ఈ 2 రోజుల్లో వాడికి బుద్ధి వచ్చేలా చేయాలి. వాడికి కళ్ళు బాగానే ఉన్నాయి కాబట్టి పాపమే కాదు, ఇదంతా శాంపుల్ మాత్రమే. ముందుంది ముసళ్ళ పడగ రా, ఆడుకునే వేళ అయింది. ఏమండి అవును ఆకలిస్తుంది. ఆ మీనా ఎక్కడ తెచ్చింది? ఏం కావాలి నీకు టిఫినే కదా ఇక్కడే ఉంది ఎక్కడా? ఇక్కడే ఉంది ఇదిగో రోహిణి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోసారి హాస్పిటల్ బిల్స్ చెక్ చేసి అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెప్పు. అందులో ఎన్ని దొంగ బిల్లులు ఉన్నాయో ఏంటో. అబ్బా కరెక్ట్ గానే ఉంటాయిలే మనోజ్ నీకు తెలీదు, నాకు ఆ బాలుగాడి మీద మీనా మీద చాలా డౌట్ గా ఉంది. ఆ పిల్ల విజయ్ గారు మిస్ అయిపోతాడన్న తొందరలో నేను పరిగెడుతూ అనుకోకుండా గుద్దుకుంటూ పోతే వాళ్ళకి 30,000 బిల్ అయ్యేంత దెబ్బలు తగులుతాయా? ఖచ్చితంగా వాళ్ళిద్దరూ దొంగ లెక్కలు చూపించారు. వాడేమో డ్రైవర్లని ఆ మీనా పూలమే వాళ్ళని తీసుకొచ్చి ఊరికి కట్లు కట్టి నా వల్లే దెబ్బలు తగిలాయని చెప్పి డబ్బులు ఇప్పించారని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడేమంటావు? ఇతనికి మారడా చిచి ఎంత శిక్ష పట్టే బుద్ధి మాత్రం మారడం లేదు నువ్వేది ఆలోచించుకో నువ్వు తింటూ ఉండు నేను కాఫీ పెట్టుకొని వస్తాను ఇడ్లీ ఏంటి ఇలా పొడవైన ఇడ్లీలా ఉన్నాయి? ఏమైంది మనోజ్ ఇడ్లీ తింటే కారం ఉండడం ఏంటి కొంప తీసి ఈ పచ్చిమిర్చి తిన్నావా ఏంటి పచ్చిమిర్చి తిన్నారు. అయ్యో కారం నీళ్ళు. ఇదిగో ఇదిగో ఏంటి ఏమైంది? రేయ్, నువ్వేదో చేసావురా, ప్లేట్లు మార్చావురా. ఊరుకో వాళ్ళు ఇప్పుడే వచ్చారు రే ఏంట్రా వాగుతున్నావు? మమ్మల్ని ఏమంటున్నావు? ఏం లేదులే
ఇడ్లీ బదులు ఇక్కడ పచ్చిమిర్చి పెట్టినవరు. రే నీకు తెలియక ఇడ్లీ బదులు పచ్చిమిర్చి తిని మా మీద పడి ఏడుస్తావేంట్రా? మా మీద పడి ఏడ్చినందుకే దేవుడు నీకు ఇలాంటి శిక్ష వేశాడు. ఇలాంటి శిక్ష పడ్డా మా మీద ఏదో ఒకటి అంటూనే ఉంటే ఎలా? నువ్వైనా చెప్పు రోహిణి. ఏదో మంట మీద అన్నాలే మీనా, వదిలే.